బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ కల్తీ మద్యం కేసులో మరో సంచలనం నమోదైంది. వెలుగులోకి మాజీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాటింగ్ లీక్ అయింది. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్నారు జనార్దన్ రావు. ఈయనతో పాటు వాట్సాప్లో చాటింగ్ చేశారు జోగి రమేష్. అంటే ఈయనతో వాట్సాప్లో చాటింగ్ చేశారు జోగి రమేష్. ఆన్ స్క్రీన్ మీరు చూస్తారు ఆ వాట్సాప్ చాటింగ్కి సంబంధించి జోగి రమేష్ చెప్పడం వల్లే నకిలీ మద్యం తయారు చేశానంటూ జనార్దన్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ వాట్సాప్ కాన్వర్సేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కమ్ మై హోమ్ అంటూ అవతల నుంచి ఉంటే ఇటు ఆ కాన్వర్సేషన్ చూడొచ్చు. వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా, కాల్ మీ, ఫేస్ టైమ్ అంటూ కూడా కాన్వర్సేషన్ ఓకే అన్న అంటూ కూడా. సో ఈ కాన్వర్సేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వైరల్గా మారింది, తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఇటు జోగి రమేష్కి సంబంధించి అలాగే జనార్దన్కి సంబంధించి ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, అసలు ఏం జరుగుతోంది, ఏపీ కల్తీ మద్యం కేసుకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఏపీలో కల్తీ మద్యం తయారీకి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తున్న సందర్భం, ఇటు రెండు వైపులో కూడా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇది హీటెక్కుతుందనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కేసులో ప్రస్తుతం రాజకీయ వివాదంగా మారిందని చెప్పుకోవాలి. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడినప్పటి నుంచి ఈ కేసు ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. అయితే ఈ అంశానికి సంబంధించి అంటే కల్తీ మద్యం తయారీ, సరఫరా అలాగే అమ్మకాల వాటి మూలాలను పూర్తిగా వెలికితీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేసింది. 4 ఉన్నతాధికారులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న సందర్భం. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. జనార్దన్ రావు ఒక వీడియో ద్వారా ఆ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. దాని గతంలో మీరు చూస్తున్నారు. అంటే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా అప్పటి మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోని నకిలీ మద్యం తయారీ జరిగిందంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి ఆ కుట్ర జరుగుతోంది అనే ఒక అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. జోగి రమేష్ తనను కోరినట్టు జనార్దన్ రావు ఆరోపించిన సందర్భం అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా అంటూ కూడా అక్కడ చర్చ జరిగింది అనే అర్థం వచ్చేలా జనార్దన్ రావు ఆరోపించిన సందర్భం. అయితే జోగి రమేష్ ఈ ఆరోపణను ఖండించారు. ఈ కేసులో తనకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. కల్తీ మద్యం అనేది గత ప్రభుత్వం నుంచి వచ్చిన అంశానికి సంబంధించిన గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతోందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన సందర్భం గురించి తీవ్ర చర్చాంశంగా మారుతోంది. దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ అంటూ ఉంటారు సాధారణంగా. సో ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ చాట్ బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈ చాటింగ్ లీక్ అయిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ అంటే మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది అనుకోవాలా? డెఫినెట్ గా కొంత జోగి రమేష్ ఈ వ్యవహారంలో కల్తీ మద్యం సంబంధించిన వ్యవహారం పక్కన పెడితే జోగి రమేష్ కి జనార్దన్ కి A1గా ఉన్న జనార్దన్ రావుకి మధ్య ఉన్న లింక్ ఎక్కడో కొంత సెట్ అవుతున్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ అనే దాన్ని మీరు చూసుకుంటే ఇప్పుడు తాజాగా కూడా పోలీసులు కొంత జోగి రమేష్ తో జనార్దన్ తెలిపిన చిట్ చాట్ కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్స్ కూడా కొంత లీకులు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ లీకుల్లో చాలా క్లియర్ గా మండే 22 సెప్టెంబర్ కమ్ మై హౌస్ అని జోగి రమేష్ పెట్టడం, తర్వాత 2 సార్లు 1 గంట ప్రాంతంలో మళ్ళీ కాల్స్ రావడం జనార్దన్ దగ్గర నుంచి, తర్వాత వెన్ యూఆర్ గోయింగ్ టు ఆఫ్రికా అని ఒకసారి అడగడం, తర్వాత కాల్ మీ అన్న ఫేస్ టైమ్ అని చెప్పడం, దానికి ఈయన ఓకే అన్న అని చెప్పడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంత ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఈ రోజు ఆర్టీవీతో ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా జోగి రమేష్ చాలా కీలకమైన అంశాలను అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్న నన్ను ఇరికించాలనే ఒక ప్రయత్నం మొదటి నుంచి జరుగుతోంది. అందుకే ఈ రోజు కూడా అన్యాయంగా మొదట్లో జోగి రమేష్ పేరు లేదు. ఈ రోజు జోగి రమేష్ పేరు 15వ మెంబర్ గా రమేష్ అని పేరు కూడా యాడ్ చేశారు. జోగి రమేష్ పేరును కూడా ఈ రోజు FIR లో నమోదు చేశారు. సో ఈ కంటెంట్ చూస్తుంటే పోలీసులు జోగి రమేష్ చుట్టూ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. జోగి రమేష్ కి ముందు ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ మధ్య జరిగిన కొంత సంభాషణని కావచ్చు, కొంత ఆడియోస్ ని, వీడియోస్ ని
తెర మీదకి తెచ్చే అంశాన్ని బయటికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది లిక్కర్కి సంబంధించిన విషయం మాట్లాడుకున్నారా లేకపోతే వేరే సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారా అనేది చూడాలి. అయితే ఇప్పుడు వైసీపీ చాలా తీవ్రంగా నిన్న జరిగిన వ్యవహారం మీద ఎవరైతే నిందితుడు జనార్దన్ A1 గా ఉన్నాడో ఉన్న జనార్దన్ ని పోలీసుల విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ ని బయటికి ఎవరు వదిలిపెట్టారు, బయటికి ఎవరు ఇచ్చారు అనే అంశాన్ని కూడా చూస్తున్నారు. సో అది కూడా కొంత కొంత దానికి ఎలా వచ్చింది ఆ వీడియో కూడా పోలీసుకి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ గా ఆ పార్ట్ వరకే, జోగి రమేష్ పార్ట్ వరకే బయటికి ఎలా వచ్చింది అనే అంశాన్ని కూడా కొంత చర్చ అయితే వైసీపీ అడుగుతోంది. ఈ వ్యవహారం మీద నన్ను బదనాం చేయాలనే అంశం నాకు కనపడుతోంది అనేది జోగి రమేష్ కూడా ఒప్పుకుంటున్నారు. తను కేసు నమోదు చేయడం వెనకాల కూడా ఇది కుట్ర, ఈ కేసుని ఎందుకంటే ఈ భీమపట్నంలో ఖచ్చితంగా నాకు తెలుసు, అతను మా ఇంటి దగ్గరే ఉండేవాడనే అతను నిన్న మీడియాతో మాట్లాడాడు. ఈ రోజు కూడా ఆర్టీవీతో ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా క్లియర్ గా వ్యవహారం అయితే చెప్పారు. బట్ జరిగిన వ్యవహారంలో ఎంతవరకు అతని రోల్ ఉంది, నిజంగానే నకిలీ మద్యం తయారు చేయడానికి నువ్వు ప్రోత్సహించాడా, లేదు ఆ నెపాన్ని టీడీపీ ప్రభుత్వం మీద వేయాలని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయాలనే ఒక కుట్ర ఏమన్నా జోగి రమేష్ నడిపించారా అనే అంశాన్ని ఇప్పుడు తాజాగా మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ ఏదైనా జరుగుతున్న చర్చలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం, అన్ని అంశాలు కానీ చూసుకుంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జోగి రమేష్ పడ్డారు అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా జోగి రమేష్ ని అరెస్టు చేస్తారు అనే ఒక అంచనా కూడా మనకి వినపడుతుంది. డెఫినెట్ గా జోగి రమేష్ అరెస్ట్ కాబోతున్నారు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి సచిన్. రైట్, ఇప్పుడు జోగి రమేష్ ఎటువంటి, ఎందుకంటే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ మాట్లాడిన సందర్భంలో కాస్త ఆన్ ద రికార్డ్ చెప్తుంటారు, కొన్ని సందర్భాల్లో ఆఫ్ ద రికార్డ్ గా ఏమంటున్నారు, ఆఫ్ ద రికార్డ్ గా ఇటు జోగి రమేష్ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతోంది కృష్ణమోహన్? జోగి రమేష్ చెప్పడం ఒకటి, నాకు తెలియదని నేనేం చెప్పట్లేదు, అతను నాకు తెలుసు, కాకపోతే చాలా ఒకే నియోజకవర్గంలో ఉన్నాం, ఒకే ప్రాంతంలో గతంలో ఉండేవాళ్ళం మేమందరం కాబట్టి ఖచ్చితంగా అతను కొంత లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి నాయకులుగా మాతో వచ్చి మాట్లాడడం కొంత సమాచారం అయితే ఉంది. కానీ దీనికి సంబంధించిన వ్యవహారంలో చాలా కాలంగా మా మధ్య కొంత గ్యాప్ నడిచింది. అయితే సడన్ గా ఇతను వేరే దగ్గర వ్యాపారం చేసుకుంటున్నాను, కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అని కొంత సమాచారం అయితే ఉంది అన్నట్టుగానే నాకు కూడా తెలుసు ఆ సమాచారం. అయితే ఇటువంటి పనులు ఇతను చేస్తున్నాడు అనే అంశాన్ని మాత్రం నేను చూడలేదు. బట్ ఆయన అయితే క్లియర్ గా ఒకటి మాత్రం అయితే చెప్తాడు, దీని వెనకాల పక్కాగా ఎప్పుడైతే జనార్దన్ రావుని సౌత్ ఆఫ్రికా నుంచి రాచ మర్యాదలతో తీసుకుని వచ్చారో పోలీసులు, అప్పుడే నాకు అర్థమైంది దీంట్లో ఎక్కడో తనను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది. అంటే ఒక బీసీలను కావచ్చు, లేకపోతే ఇంకో పరంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టాలనే ఒక ప్రయత్నం చాలా రోజులుగా జరుగుతున్న సమాచారం నాకు కూడా ఉంది అనేది జోగి రమేష్ వాదన. బట్ పోలీసుల వాదన దీని మీద అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా సిట్టు వేసిన తర్వాత దీనికి సంబంధించి కొంత చర్చ జరుగుతోంది. సిట్ అధికారిగా అశోక్ కుమార్ ని నియమించారు. సో తద్వారా వచ్చే సమాచారాన్ని ఏ విధంగా చూడాలి అనేది కూడా చూడాలి, వాళ్ళు ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతారో చూడాల్సిన పరిస్థితి ఉంది సచిన్. రైట్.